దావీదు అని ఒక రాజు ఉన్నాడు. ఈయనకు ఒక అలవాటు ఉంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి కీర్తించాలి అని ఆయన కీర్తనలు రాస్తూ ఒక చక్కటి కీర్తనలో ఒక చక్కటి మాట చెప్తాడు. నీవు నన్ను చేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుంది అని. వాస్తవానికి ఇక్కడ కుండలు చేసేవాళ్ళు కనిపిస్తారు మనకి. కుండ చేసేది మనం చూడొచ్చు, బిందులు చేసేది మనం చూడొచ్చు, మన కళ్ళ ముందర అన్ని తయారు చేస్తున్నట్టు మనం చూస్తుంటాం. కానీ మనం ఎలాగ తయారు చేయబడ్డామో వాస్తవానికి మనకు తెలియదు. ఈరోజు శ్రీమంతమని గ్రేసీని అక్కడ కూర్చోబెట్టి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. కానీ గ్రేసీ గర్భములో ఉంటున్న శిశువు ఎలాగా తయారవుతుందో చెప్పగలదా గ్రేసీ అంటే? చెప్పలేదు. కూడా ఉంటున్న తన భర్త చెప్పగలడంటే చెప్పలేడు. శ్రీమంతానికి వచ్చిన ఇక్కడ కూర్చున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలాగ తయారు చేయబడుతుందో చూడగలమంటే చూడలేము. రెండవదిగా ఎవరికైనా తెలుసా అంటే నేను కూడా ముగ్గురిని కన్నానండి, నలుగురు కన్నాను, నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు కొడుకులు అంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎలాగ తయారు చేయబడ్డారో ఎవరికైనా తెలుసా అంటే వాస్తవానికి తెలియదు. అదే విషయాన్ని దావీదు అంటాడు, నీవు నన్ను చేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుంది అని. మరి దావీదు చెప్పిన యొక్క మాటను బట్టి దావీదుకు ఆశ్చర్యాన్ని కలిగించింది కనుక, భయాన్ని కలిగించింది కనుక ఆయన ఆ కీర్తన దేవుని పేరట వ్రాయటం జరిగింది. అంటే వాస్తవానికి మనిషిని తయారు చేయగలిగిన శక్తి మనిషికి లేదు, మనిషిని తయారు చేయగలిగిన సామర్థ్యము మనిషికి లేదు, మనిషిని తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు మనుషులకు లేవు అన్నది నిర్ధారణ చేయబడుతుంది. వాస్తవానికి గర్భం అన్నది శిశువు లేక పిండం అనే పదంతో ప్రారంభించబడుతుంది. దాదాపుగా ఒక స్త్రీ గర్భము ధరిస్తే దాన్ని మొదటి దాదాపుగా 9 వారాలు లేక 12 వారాలు, 4 వారాలను పిండము అంటారు. అంటే 3 నెలల పాటు. ఈ 3 నెలల పాటు గర్భము ధరించినప్పుడు స్త్రీలు చాలా భద్రంగా ఉంటారు. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళరు, ఎక్కడంటే అక్కడ కూర్చోరు, ఎక్కడంటే అక్కడ ప్రయాణం చేయరు. గర్భస్రావము జరుగుతుందేమో అన్న భయం చేత ఈ 3 నెలల పాటు చాలా భయాన్ని కలిగి దాన్ని భద్రపరచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. దాదాపుగా స్త్రీ గర్భము ధరించిన తర్వాత 3 భాగాలుగా దాన్ని విభజిస్తారు. మొదటి భాగాన్ని పిండము అంటారు. అంటే దాదాపుగా 12 వారాలు. ఆ తర్వాత 13వ వారం నుంచి శిశువు అని, గర్భములో శిశువు అనే పదానికి ఉపయోగాన్ని అవకాశం ఇస్తారు. ఎందుకు శిశువు అంటారంటే వాటి ఆకారములు ప్రారంభించబడతాయి. 13వ వారం దగ్గర నుంచి దాదాపుగా 28వ వారం వరకు శిశువు యొక్క ఆకారము ప్రారంభించబడుతుంది. దాదాపుగా 29వ వారం నుంచి 41వ వారం వరకు, దాదాపుగా 41వ వారం వరకు శిశువు తనంతకు తానుగా తల్లిని ఆధారం చేసుకొని తల్లిలోకి వస్తున్న గాలిని, తల్లి తింటున్న ఆహారమును, తల్లి తీసుకునే వాటర్ను అన్నిటినీ కూడా తానుగా స్వీకరించడానికి సిద్ధపరచబడుతుంది. అందుకని ఈ 41 వారములో 41 వారం నుంచి దాదాపు 38 నుంచి 41 వారములో ఈ 3 వారాల లోపల ఎప్పుడో ఒక చోట తప్పనిసరిగా గర్భము ధరించిన స్త్రీ పురుటి సమయము అంటారు. ఈ 3 వారాల్లో 38వ వారం నుంచి 41వ వారం వరకు ఎప్పుడైనా పురుటి నొప్పులు రావచ్చు. అందుకే చివరిగా అంటే 9వ నెలలో లేక 7వ నెలలో ఇలాంటి స్త్రీలకు శ్రీమంతము ఏర్పాటు చేస్తారు. ఇంకా దాదాపుగా స్త్రీకి వచ్చిన ఆ ప్రత్యేకమైన బహుమానం శిశువు రూపంలో లోకానికి వస్తుంది కనుక మరి స్త్రీని ఆ సందర్భములో ఒకవేళ ధైర్యపరచుటకో, లేకపోతే అభినందించుటకో, లేకపోతే వచ్చిన వారిని అందరినీ కూడా ఆనందపరచుటకో, మాకు ఫలానా జరిగింది అని చెప్పుకోవడానికో ఇలాంటి శ్రీమంతము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రియమిత్రమైన నా ప్రియ సహోదరులారా, ఇలాంటి శ్రీమంతము ఏర్పాటు చేయడానికి ఈ చివరి 3 వారాలు లేక చివరి ఈ 4 వారాలు ఈ నెలలో తప్పనిసరిగా శ్రీమంతం ఏర్పాటు చేస్తారు. ఎందుకు అంటే ఈ 4 వారాల్లో ఎప్పుడైనా పురుటి నొప్పులు రావచ్చు. పురుటి నొప్పులు వచ్చి ఎప్పుడైనా కాన్పు కలగవచ్చు. ఉంటున్న శిశువు మరి లోకాన్ని చూడడానికి ఎప్పుడైనా సిద్ధపరచబడవచ్చు. వారి యొక్క శరీర యొక్క దృఢత్వాన్ని బట్టి, శరీర యొక్క రుగ్మతను బట్టి, శరీర యొక్క స్థితిని బట్టి కాన్పు జరిగే సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. దేవుని మహిమ కలుగాక. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను చేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుంది అన్నాడు. మరి వాస్తవానికి ఈ ప్రత్యేకమైన దినమందున ఎందుకు శ్రీమంతం ఏర్పాటు చేయాలి అన్న ఒక ప్రశ్న కారణం మీకు వస్తే దానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎవరైనా ఒకవేళ మన దినమందు ఎలక్షన్లో ఢిల్లీలో ఒక వ్యక్తి గెలిచాడు. ఆ వ్యక్తి గెలిచిన వెంటనే అతను ముఖ్యమంత్రి అన్న వెంటనే అతన్ని పిలిచి పూలమాల వేసి సెలవులు కప్పి సన్మానం చేసి అతను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు. అంటే అతను గెలిచాడు అని. ఎవరైనా ఒక క్రికెట్ లేకపోతే ఒక బ్యాడ్మింటన్
ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయితే అతను కూర్చోబెట్టుకొని సన్మానం చేసి అతనికి కావలసిన ఘనతను కలగజేస్తారు, అతన్ని గొప్పవాడుగా తయారు చేస్తారు. ఓ పరుగు పందెంలో ఎవరైనా గెలిచారు అంటే అతను ఒక బహుమతి తెస్తే ఆ బహుమతికి కావలసిన సన్మానం చేసి వారికి కావలసిన ఓ ప్రత్యేకమైన ఘనతను తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళను గౌరవించడం అనేది భారతదేశం సాంప్రదాయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనుషుడు కూడా దీన్ని తయారు చేస్తుంటాడు. మరి స్త్రీకి ఎందుకు మంతం చేయడం అంటే స్త్రీ అనగా స్త్రీని, మంతం అనగా సన్మానము అని అర్థం. క్రైస్తవుల దేవుని మహిమ కలుగాక. కూడిన ప్రియ సహోదరి సహోదరుల, చివరి రోజులలో దేవుడిచ్చిన గర్భఫలము బహుమానము కనుక, బహుమానము దేవుడే ఇచ్చిన కనుక, దేవుడిచ్చిన బహుమానం అందుకున్న స్త్రీకి ఆ బహుమానం పొందిన స్త్రీ దాదాపుగా అర్హురాలు సన్మానానికి అని ఆశించి మొదటిగా ఈ శ్రీమంతాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దయచేసి ఇక్కడ కూడిన మనకందరికీ కూడా ఎందుకు శ్రీమంతం చేస్తారంటే పసుపు పోయడానికి అండి అంటారు. పసుపు పోయడానికి. ఎందుకు పసుపు పూస్తారని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవానికి పసుపు అన్నది ఒక యాంటీబయాటిక్. శరీరంలో ఉండిన క్రిములు శరీరాన్ని తాకోకుండా, శరీర గర్భంలో ఉండిన శిశువుకు హాని చేయకుండా, శరీరమును ఏమాత్రం కూడా హానిపరచుకోవడానికి అన్నది జరుగుతుంది. పసుపు కాకుండా మట్టి పోయొచ్చు, లేకపోతే ఇంకో రకమైన బంగారు పౌడర్ పోయొచ్చు, కానీ అది అన్నిటిని పోయరు. కానీ పసుపు మాత్రమే పోస్తారంటే దట్ ఈస్ మెడిసిన్. అందుకే పసుపును వాడడం అన్నది జరుగుతుంది. మరి గాజులు తొలగించడానికి అండి అంటారు. ఎందుకు గాజులు తొలగించాలి అంటే వాస్తవానికి అందరూ చేస్తారు, మనం చేస్తున్నాం అని కొందరు అంటారు. గాజులు తొలగించడానికి కారణం ఏంటంటే ఈ గాజులు వేసుకున్న స్త్రీ దాదాపుగా 9 నెలలు అవుతున్న సందర్భంలో శిశువుకు వినుకుడు కలుగుతుంది, శరీరం యొక్క సౌందర్యం కలుగుతుంది, పాదములు లేక చేతులు అన్ని కూడా జాడించడం జరిగి స్త్రీకి అది ఒక స్పర్శ. అలాంటి సమయంలో ఈ గాజుల యొక్క సౌండ్, వేసుకున్న గాజులు 1-2 వేయరు. దాదాపు మన స్త్రీలు దాదాపు మోక చేతి నుంచి ముడి చేతి వరకు వేసుకుంటారు. వాటిని అవి తీసుకున్న సందర్భంలో ఈ శిశువుకు వినుకుడు కలగాలని ఈ గాజులను వేయటం అనేది జరుగుతుంది. ఇంకా మనకు బాగా తెలుసు, మన వాళ్ళు తక్కువగా తెచ్చేటికి మధ్య బోర దండి తెచ్చింటది అనుకున్నా. మామూలుగా పండ్లు తెచ్చి పెడతారు. ఇక్కడ ఎందుకు పండ్లు తెచ్చి పెడతారంటే ఈ పండ్లు అమ్మాయి తినడాలి, బాగా తిని పుష్టిగా ఉండాలి, కాన్పు సమయంలో బలం బాగుగా ఉండాలి అని ఆహార పదార్థాలు తీసుకొచ్చి బంధువులు మిత్రులు అమ్మాయికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని శ్రీమంతమో అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి ఇలాగ గౌరవించడం అనేది జరుగుతుంది. ప్రేమిత్రమైన ప్రియ సహోదరుల, మొదటిది ఆధ్యాత్మికమైన విషయం. యెహోవా ఇచ్చిన బహుమానము కనుక, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానము కనుక ఆ బహుమానము పొందిన స్త్రీని గణపరచుడు కొరకై ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మందిరపు ఆవరణములో నీవు నేను మనము గ్రేసిని కూర్చోబెట్టి, నైనా నువ్వు బహుమానానికి అర్హురాలువు, దేవుడు నిన్ను మెచ్చాడు, అందుకే దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు, ఆ గర్భఫలము నువ్వు పొందుకున్నందుకు, నువ్వు గర్భవతి అయినందుకు, దేవుడు శిశువుని ఇస్తున్నందుకు నేను కూర్చోబెట్టి మేమందరము సన్మానం చేస్తున్నాం, గౌరవిస్తుంటున్నాం అని మరి గ్రేసిని చక్కగా అక్కడ కూర్చోబెట్టాం. ప్రైస్తుల దేవుని మహిమ లేక మీరందరూ అక్కడ కూర్చున్నారు, చాలా మంది స్త్రీలు అటు సైడ్ కూర్చున్నారు, ఈ అమ్మాయిని మాత్రమే ప్రత్యేకంగా కూర్చోబెట్టారు. కారణం ఏంటంటే ఎవరైనా కొంచెం విలువ కలిగిన వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు మనందరికంటే కూడా గ్రేసి విలువైనది కనుక గ్రేసిని అక్కడ ప్రత్యేకంగా కూర్చోబెట్టి మనం అందరము అమ్మాయిని గౌరవించే విధంగా, అమ్మాయిని గణపరిచే విధముగా సన్నిధిలో బహుమానం పొందింది అని అమ్మాయిని మనం అందరము కూడా ప్రేమించడము జరుగుతూ ఉంది. దేవుని మహిమ కలిగిన ప్రియ సహోదరులారా, ఇది మొదటి భాగం ఆధ్యాత్మికమైన విషయం. నేను చెప్పింది శారీరకమైన విషయం. ఒకవేళ సైంటిఫిక్ గా ఆ గాజుల సౌండ్ బిడ్డలు వినాలని, లేకపోతే శరీరానికి ఏమాత్రం కూడా హాని కలగకుండాట్టుగా ఆ యాంటీబయాటిక్ అయిన పసుపు రాస్తే అమ్మాయికి ఆరోగ్యకరంగా ఉంటుంది, శిశువు కూడా అది ఆరోగ్యకరమని కూర్చోబెట్టడం అనేది ఆ వచ్చిన వారందరూ పోయటం అనేది జరుగుతుంది. ఇంకా మూడో విధంగా చాలా 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 తెలుసుకోవలసిన విషయం. వాస్తవానికి స్త్రీకి ఒక కాన్పు మరణముతో సమానమైనది. ఒక కాన్పు మరణముతో సమానమైనది. వచ్చిన యొక్క నొప్పులు భరించలేని స్త్రీలు, ఇక్కడ కూర్చున్న చాలా మంది స్త్రీలకు అట్టి అనుభవం ఉంటుంది. ఆ నొప్పులు, ఆ పురుటి నొప్పులు వచ్చినప్పుడు స్త్రీ ఒక రకంగా మరణము దగ్గరకు వెళ్ళి తిరిగి వస్తుంది. ఒక కాన్పు ఒక మరణముతో సమానము అని. పురుషుడికి ఎప్పుడు ఆ నొప్పులు ఉండవు, ఆ నొప్పులు భరించే అవకాశం రాదు. ఒక స్త్రీకి మాత్రమే గర్భము ధరించినప్పుడు మాత్రమే ఆ పురుటి నొప్పులు వస్తే మరణ వేదన పడుతుంది అని బైబిల్ కూడా చెప్తుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయం. మరణ వేదనకు గురవుతున్న ఆ బిడ్డను బలపరచుడు కొరకు, అదేం కాదు మేము కూడా స్త్రీలమే, మేము కూడా ఇలాగా బిడ్డను మోసాం, ఆ నొప్పులు తాత్కాలికమైనవే, ఆ నొప్పులు నీకు వస్తే తట్టుకోవాలి, నొప్పులు రాకుండా ఉండే సమస్య లేదు, నొప్పులు తప్పనిసరిగా వస్తాయి అంటూ వచ్చిన ప్రతి స్త్రీ కూడా బిడ్డను దృఢపరచాలి, లేక బలపరచాలి, లేకపోతే ఆ స్థితిని తప్పనిసరిగా గుర్తు చేయాలి. కానీ మనం వస్తాం ఎందుకంటే ఎందుకు వచ్చింది తెలుసా? సిస్టర్ పిలిచారు, అందుకు వచ్చాం.
ఫోటో తీసుకోకపోతే బాధపడతాదేమో. ఓ ఫోటో తీసుకొని చక్కగా మనం వెళ్ళిపోతాం. వచ్చిన ప్రతి స్త్రీ ఎందుకు వచ్చావు అంటే, కూర్చున్న ఆ బిడ్డను బలపరచుడు కొరకు, నేను కూడా 2 బిడ్డలను కన్నాను, 3 బిడ్డలను కన్నా, అది ఏం కాదు అంటూ చెప్పడానికి. కొందరు భూతత్వములు చూపించి, ఒకవేళ అదేమో జరుగుతుందో ఎట్లా జరుగుతుందేమో, నువ్వు జాగ్రత్తగా ఉండు, కూర్చునేటప్పుడు లేచేటప్పుడు అట్లు భయపెట్టే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ జాగ్రత్తలు చెప్పడం తప్పు కాదు. కానీ మూడో విషయం, మిమ్మల్ని అందరినీ పిలవడం మాత్రం 100% గ్రేసీని బలపరుస్తారు అని. మేము స్త్రీలము, నేను కూడా 2 పిల్లలను కన్నాను, నేను కూడా 3 పిల్లలను కన్నాను, నాకు కూడా నొప్పులు వచ్చాయి, ఆ నొప్పులకు వచ్చినప్పుడు భయపడద్దు, దిగులు పడద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పడానికి అమ్మాయి తల్లిదండ్రులు లేక అబ్బాయి తల్లిదండ్రులు కలిగిన వారు బంధుమిత్రాదులను పిలిచి ఇలాంటివి కొన్నిటి చెప్పించడానికి ఈ శ్రీమంతం అనే కార్యక్రమాన్ని చివరి రోజుల్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రియమిత్రమైన సహోదరులారా, నొప్పులే ఎందుకు నొప్పులు వస్తాయి అంటే, బైబిలే చెప్తుంది 100% స్త్రీ ఖచ్చితముగా వేదన పడవలసిందే, నొప్పులు భరించవలసిందే అని. ఆ నొప్పులు రాకుండా ఇంతవరకు ఏ శాస్త్రవేత్త సైన్స్ రూపంలో, ఏ డాక్టర్, ఏ మెడిసిన్ కనుగొనబోయే అవకాశం కూడా రాదు. ఖచ్చితంగా నొప్పులు పడడానికి కావాల్సిన ఇంజక్షన్ ఇస్తున్నాడు, కానీ నొప్పులు లేకుండా కాన్పు చేసే పరిస్థితే ప్రస్తుత కాలం ముందు సైన్స్కు అది కుదరలేదు, భవిష్యత్తులో కూడా అది కుదరదు. ఎందుకంటే అది వాక్యము కనుక. స్త్రీ తప్పనిసరిగా పురుటి నొప్పులు భరిస్తే తప్ప కానిపోయే అవకాశం లేదు. దయచేసి కూడిన ప్రియ సహోదరులకి మరి గ్రేస్ని మీరు 3 విధాలుగా చూడాలి. మొదటి విధము, దేవుడు అమ్మాయికి బహుమానం ఇచ్చిన కనుక అమ్మాయిని సన్మానించడానికి మాత్రమే మనం అందరము ఏర్పాటు చేయబడ్డాం. రెండవది, అమ్మాయికి మంచి ఆరోగ్యం కావాలి కనుక కావలసిన వాటిని నేను తెచ్చి, ఆహార పదార్థాలు తెచ్చి పెట్టి దాదాపుగా అమ్మాయిని ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలపరచాలి. మరి మూడవదిగా, మనము ఒకవేళ నాకు ఇక్కడ కూర్చున్న వారికి కుదరకపోవచ్చు, కానీ మీకు అందరికీ అనుభవం ఉన్నవారు ఆ అమ్మాయిని దృఢపరిచి బలపరిచి ప్రాబ్లం లేదు అంటూ ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఒక సేవకుడుగా నేను గుర్తు చేస్తుంటున్నాను, దయచేసి బాగా ఆలోచించాలి. ఒకవేళ గ్రేసీ కానీ, గ్రేసీ భర్త కానీ, గ్రేసీ తల్లిదండ్రులు కానీ, గ్రేసీ అత్తమామ కానీ ఖచ్చితంగా నొప్పులైతే రాకుండా ఉండవు, కానీ బైబిల్ చెప్తుంది నీకు నేను తోడుగా ఉంటాను. బైబిల్లోనే చాలా మంది స్త్రీలు ఉన్నారు అలాంటి వారు. వారికి నొప్పులు కలిగినప్పుడల్లా కూడా దేవుడు వారికి తోడుగా ఉండి, ఇక్కడ కూర్చున్న వారు కూడా చాలా మంది స్త్రీలు ఉన్నారు, వారికి నొప్పులు కలిగినప్పుడల్లా దేవుడు వారికి తోడుగా ఉండి వారికి కావలసిన కానుపులను చాలా చక్కగా అందజేశాడు. మనం అనేక మంది స్త్రీల గురించి మనము సాక్ష్యాలు వింటూ ఉంటాం. నాకు తెలిసిన ఒక సహోదరి మరి ఇక్కడే ఉంది, ఎవరో కాదు, మరి గ్రేసీ గారి అక్క వనిత. అమ్మాయికి పురుటి నొప్పులు వచ్చాయి, నేను వెళ్ళాలి, నాకు అవకాశం లేదు, పోవడానికి కుదరలేదు. కరెక్ట్గా నాకు ఫోన్ చేస్తుంది వారి తల్లి గారు, పాస్టర్ గారు ఒకసారి వచ్చి ప్రార్థన చేసిపోండి అని. అప్పటికే మేము బయలుదేరి నేను పాస్టమ్మ గారు ఒక మున్సిపల్ పార్క్ దగ్గరికి వచ్చేసాం. వాళ్ళు పిలిచే లోపే, అంటే మాకు కూడా ప్రేరణ వచ్చింది, వారికి కూడా పిలవాలని ఆలోచన వచ్చింది. మేము వెళ్ళి బయట నిలబడుకున్నాం. దేవుని తోడు కావాలి కనుక సేవకుడుగా నా ప్రార్థన అవసరమేమో, దేవుడు అందుకే ఏర్పాటు చేశాడేమని బయట నిలబడుకుంటూ, లోపలికి మెటర్నిటీ హాస్పిటల్ కాబట్టి నా లాంటి వారిని పంపరా. బయట నిలబడుకొని ఉన్నాను. బయట నిలబడుకుంటే ఒక సహోదరుడు, ఆయన పేరు కూడా రత్నశేఖర్ అనుకుంటాను, రత్నాకర్, బయట నిలబడుకుని నన్ను చూస్తూనే ఉన్నాడు. సార్ మీరు బిజీ రత్నం కదా, మీరు టీవీలో వస్తారు కదా అన్నాడు. అవును సార్ అంటే, ఏం సార్ అంటే, ఇట్లా మా అమ్మాయి ఉండదండి, ప్రార్థన చేయాలంటే నేరుగా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా మెటర్నిటీ హాస్పిటల్లో స్త్రీలను తప్ప పురుషులు ఎవరిని ఎంటర్ కానేరు. లోపలికి వెళ్తే మరి వనిత అక్కడ ఉంది. వనిత నన్ను చూసి బయట వచ్చింది, లోపల కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసి వచ్చాను. ఆ మరుసటి రోజు నేను చెప్పేసి వచ్చా, ఖచ్చితంగా పలానా డేటుకు నీకు కానిపోతుందంటే ఆ డేటుకే కరెక్ట్గా కానిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడుగా ఉంటాడు. ఆ రోజున మేము ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళి ఇంకొక అక్కడ ఉంది రాహేలు అని, ఆమె ఎప్పుడో దేవునికి దూరం అయిపోయి కాళహస్తి ప్రాంతంలో సెటిల్ అయిపోయింది. కానీ ఆమెకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, మరి కానుపు జరిగే చాలా కష్టంగా ఉందని ఆమె అటు ఇటు తిరుగుతుంది. నా కంటబడింది, నన్ను చూసి లోపలికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. నా దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుందో మరుసటి రోజున ఆమెకు కూడా ఒక చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. దేవుడు మహిమ కలిగా కూడిన సహోదరులు ఎందుకు చెప్తున్నట్టే, దేవుడు తోడు ఉండటం వలన కానుపు కష్టమైంది కూడా సులభముగా మార్చబడుతుంది. నొప్పులు అధికమైనా కూడా అది భరించగలిగిన శక్తి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆధారము దేవుడు అనుకుంటే అది ఆరోగ్యకరముగా మార్చబడుతుంది. సమస్య అనుకున్నప్పుడు కూడా సమస్యను కూడా దేవునికి అప్పగిస్తూ వస్తే అది సంతోషముగా మలచబడుతుంది. దేవుడు చేసే ప్రతి కార్యం వైపుకు కూడా మనిషి చూడగలిగితే, దావీదులాగా నీవు నన్ను చేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుందండి. దేవుని పట్ల భయభక్తులు కలుగుంటే చేసిన విధముతో మనకు పని లేదు. చేసిన దేవుణ్ణి ఆరాధించడానికి
అవకాశం కలుగుతుంది. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుల, మరి గ్రేసీ విషయంలో కూడా నేను చెప్పవలసింది ఏంటి తెలుసా? మీరు చెప్పవలసింది మీ అనుభవాలు, నేను చెప్పవలసింది దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాగ్దానాలు. మరి వచ్చిన బంధువులు మిత్రులందరూ కూడా దయచేసి గ్రేసీ కొరకు ప్రార్థిస్తే అమ్మాయి చక్కటి బిడ్డను మనకు అందజేస్తుంది. నేను కింద ఉన్నప్పుడు చిన్న మాట అడిగా, గ్రేసీ ఆశకైతే ఖచ్చితంగా కూతురే పుడుతుంది, నీకెవరు కావాలా అన్నా. చాలా మంది అవుతుంది, కూతురే పుడుతుంది, కూతురు పుట్టకూడదా? కూతురే పుడుతుందంటే దేవుడు ఇష్టం అంకుల్ అన్నది. అంటే మేమైతే కూతురే పుడుతుంది డిసైడ్ అయిపోయినాం, మా కూతురే కావాలని కోరుకుంటున్నాం. మరి మా కూతురే పుట్టాలని మా ఆశ. కానీ గ్రేసీకి ఏం కావాలి అంటే, ఒకవేళ వాళ్ళ ఇంటిని అడిగాడంటే ఉన్నాడా, నాకు కొడుకే కావాలా అంటాడు. ఏరా అంతేనా? నాకు కొడుకే కావాలా అంటాడు. మరి గ్రేసీని అడిగితే గ్రేసీ అంటది, దేవుని ఇష్టం అంకుల్, ఎవరిచ్చినా నో ప్రాబ్లం. దేవుడిచ్చింది బహుమానమైనప్పుడు అది చిన్న బహుమానమా పెద్ద బహుమానమా అన్నది లెక్క రాదు. అది ఎట్లాంటిదైనా కూడా ఇచ్చేవారిని బట్టి మనకు ఘనత కలుగుతుందే. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, ప్రపంచ కప్పు ఇస్తారు, మీ వైపు చూసి తక్కువ వస్తుంది. ఈ పక్క ఏం కప్పు అది? క్రికెట్ కప్పు. వరల్డ్ కప్పేనా ఏమంటారా? నేను ప్రపంచ కప్పు అంటే వాడు వరల్డ్ కప్పు అంటాడు. ఏదో ఒకటి మొత్తానికి కప్పు ఇస్తారు. అది ఎంత ఉంటుంది చెప్పండి? పెద్దగానే ఉంటుంది, స్టీల్దే, అదేం బంగారుది కాదు. మినిమం టీ పోసుకోవడానికి కూడా పనికిరాదు, వాటర్ కూడా దాంట్లో పోసుకునేదానికి వీలు కాదు. అలాంటి కప్పు ఒకటి ఇచ్చి ఇట్లా పెడతారు పైకి. కానీ ఇచ్చిన వారిని బట్టి ఆ కప్పు ఘనత కానీ మరొకటి కాదు. మరి ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలో ఉన్నవారంతా స్టీల్ కప్పు పనికి అందిస్తే దాన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా చూపించి మనము మా వాళ్ళు కప్పు గెలిచారు, మా వాళ్ళు కప్పు గెలిచారని ఘనత పొందుకుంటాం. కానీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభు ఆడబిడ్డిచ్చిన బహుమానమే, మగబిడ్డిచ్చిన బహుమానమే. ఇచ్చే బిడ్డ ఇచ్చాడా లేదా అన్నదే లెక్క, కానీ ఇచ్చింది ఎవరు అన్నదే ప్రాముఖ్యమైన విషయం. ఇచ్చేది దేవుడైనప్పుడు మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తీసుకోవాల్సింది కూడా సంతోషంగా ఇచ్చేవారిని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇచ్చేవారిని బట్టి మనం సంతోషంగా దాన్ని స్వీకరిస్తే దానికంటే గొప్పతనం లేదు. ఇచ్చేవాడు నిజంగానే మహిమ పొందుతాడు, ఇచ్చిన దేవుడు నిజంగానే మహిమ ఘనత ప్రభావాలకు అర్హుడు కనుక గ్రేసీకి దేవుడే బహుమానమును ఇచ్చను. మరి ఆడబిడ్డ ఇచ్చిన నో ప్రాబ్లం, మగబిడ్డ ఇచ్చిన ఆ మేడ అమ్మాయి తిప్పకుండా చేసినట్టుగా ఎందుకు పెట్టారు తెలియదు నాకైతే. ఇదొకటే నాకు తెలియదు, మిగతా అటువన్నీ తెలుసు. గాజులు ఎందుకు వేస్తారో తెలుసు, పసుపు ఎందుకు పూస్తారో తెలుసు, కానీ ఇది ఎందుకు వేస్తారో తెలదు. అంటే నువ్వు అటు ఇటు తిరగద్దు, ఇట్టే చూడు అనేవన్నీ వేసారేమో. మొత్తానికి అమ్మాయిని మాత్రం అట్ట ఇటు తిప్పకుండా చేస్తారు, నా వైపు కూడా చూడకుండా చేశారు. ఎవరు వేసారు తల్లి? నా వైపు కన్నా చూసేట్టుకన్నా అవకాశం ఇచ్చేసేట్టు బాగుండేది. ప్రైజ్ ది లార్డ్, దేవుని మహిమ కలిగాక మరి ప్రభువుని బట్టి మనమందరం స్తుతిద్దాం, బిడ్డను బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాం. దేవుడు తను చేసిన విధానం చూస్తే నిజంగానే భయం కలుగుతుంది. అటు దేవుడు ఇచ్చిన బహుమానం చాలా గొప్పదే, అది ఎవ్వరును ఇవ్వలేరు. ఎందుకు అంటే ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి పెన్ను బహుమానంగా ఇవ్వచ్చేకూడదా? ఇలాంటి పెన్ను బహుమానం ఇవ్వచ్చేకూడదా? ఇవ్వచ్చు. ఇలాంటి ల్యాప్టాప్లు ఇవ్వచ్చేకూడదా? ఇవ్వచ్చు. ఇలాంటి సెల్లులు ఇవ్వచ్చేకూడదా? ఇవ్వచ్చు. ఇలాంటి బైబిల్స్ ఇవ్వచ్చేకూడదా? ఇవ్వచ్చు. ఇలాంటి వస్త్రాలు ఇవ్వచ్చు. బహుమానాలు ఎవరికైనా ఏదైనా ఇవ్వచ్చు. కానీ మీకు ఎవరైనా గర్భఫలం బహుమానముగా ఇస్తారంటే అది ఒక దేవుడు తప్ప ఇంకెవరు బహుమానముగా గర్భఫలమని ఇవ్వలేరు, ఇవ్వకూడదు. భవిష్యత్తులో కూడా అట్టి అవకాశం ప్రపంచంలో ఏ మనిషికి లేదు. అందుకని దేవుడిచ్చే బహుమానం గొప్పదని భావిస్తూ సేవకుడుగా నేను మరి గ్రేసీని అభినందిస్తున్నాను. గ్రేసీకి కావాల్సిన దేవుడు మంచి తోడివ్వాలని ఒక సేవకుడుగా ఆశిస్తున్నాను. భవిష్యత్తులో వచ్చే నొప్పులు తట్టుకోగలిగిన శక్తి శరీరానికి ఇస్తూ చక్కటి కాన్పును దేవుడు ప్రసాదించి తనకు తన బిడ్డకు సంపూర్ణమైన బలమును అందించాలని ఒక సేవకుడుగా ఆశిస్తున్నాను. వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులందరూ కూడా తప్పనిసరిగా నాలాగానే ఆశిస్తారని నేను అనుకుంటున్నాను. దయచేసి మనందరం ప్రార్థన చేద్దాం. గ్రేసీని దేవుడు నిజంగానే అభినందించగలిగిన గర్భఫలాన్ని ఇచ్చాడని మనం అందరం ఆశిద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. గ్రేసీకి ఇచ్చిన గర్భఫలమును బట్టి పిండమును శిశువుగా మార్చి శిశువుని బిడ్డగా తయారు చేయబోతున్న దేవునికి మహిమ తెస్తూ కాన్పు సమయము సమీపిస్తుంటుండగా పురుడు నొప్పులు వచ్చే సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తుంటుండగా ఆ నొప్పుల సమయంలో దేవునికి సహకారము, దేవుని తోడు నిరంతరము బిడ్డకుండాలని ఆశిస్తూ ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయ్యా
ఆశీర్వదించుము 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 యేసయ్యా. తల వంచి చేతులు జోడించి మోకాళ్ళను నీ మొరపెట్టుచున్నాను. తల వంచి చేతులు జోడించి మోకాళ్ళను నీ మొరపెట్టుచున్నాను. ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా. ఆశీర్వదించుము 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 యేసయ్యా. ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా. ఆశీర్వదించుము 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు స్తుతి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ శ్రీమంతాన్ని బట్టి నీకు వందనాలు. స్త్రీలు గర్భము ధరించడం వలన వారికి ఏర్పాటు చేస్తున్న సన్మానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. వారు అర్హులు గనుక, అర్హత నొందిన వారు గనుక, మీ దగ్గర నుంచి బహుమతి అందుకున్నారు గనుక వారిని సన్మానించవలసిన బాధ్యత మనుషులమైన మా అందరి మీద ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ ప్రత్యేకమైన బహుమానమును పొందడానికి అర్హురాలైన గ్రేసీని బట్టి నీకు కృతజ్ఞతలు. నా తండ్రి, పిండముగా సిద్ధపరిచి శిశువుగా ఏర్పాటు చేసి అనంతరం బిడ్డగా మలచి స్త్రీగా సిద్ధపరిచి తాను మీ దగ్గర ఘనత పొంది తిరిగి తాను గర్భము ధరించే విధముగా మీరు తయారు చేసినందుకు మిమ్మల్ని మేము గణపరుస్తున్నాం. గ్రేసీకి మీరు ఇచ్చిన బహుమానమును భద్రపరచవలసిన బాధ్యత మీకు మాత్రమే ఉన్నందుకు మీరు మాత్రమే భద్రపరచగలరని విశ్వసిస్తూ మీ సేవకులముగా మేము కలిసి ప్రార్థిస్తుంటుండగా మీ సహకారం అందించండి. నా తండ్రి, గర్భమును మీరు ఏ రీతిలో ఇచ్చారో అదే విధముగా శిశువుని మీరు ఏ రీతిలో తయారు చేశారో అదే విధముగా బిడ్డను కూడా మీరే భద్రపరిచి తల్లిని బిడ్డను క్షేమముగా ఉంచుచు మీరే మహిమ పొందుచు కావలసిన కాన్పు సమయాన్ని ఏర్పాటు చేసి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చుచున్న పురిటి నొప్పులు నా తండ్రి సహించడానికి శక్తినివ్వండి. ఆ పురిటి నొప్పుల వలన నీ బిడ్డకి హాని ప్రమాదం జరగకుండా మీ దూతలను కాపలా ఉంచి మీరే మహిమ పొందొచ్చు, మీ నామానికే మహిమ కొని తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బంధువులు, మిత్రులను, స్నేహితులను ఆశీర్వదించండి. వచ్చిన విశ్వాసులు మీరు జ్ఞాపం చేసుకునండి. కూడి సేవకుల ద్వారా మీరు ఘనత పొందండి. గ్రేసీకి తన కుటుంబ వారికి ఆనందము కలుగు విధముగా కాన్పును అందజేసి కాన్పు సమయాన్ని కేటాయించి మీరే మహిమ పొందొచ్చు. మీ తోడు ప్రతి క్షణాన్ని మీరే ఉంచండి. ప్రతి నిమిషాన్ని మీరే బిడ్డను భరించండి. ప్రతి రోజును మీరే బిడ్డను కాపాడండి. వచ్చు సమయం వరకు, కాన్పు వచ్చు సమయం వరకు, నొప్పులు వచ్చే సమయం వరకు, పుట్టి నొప్పులు వచ్చే సమయం వరకు, సంపూర్ణముగా బిడ్డను తల్లిని వేరుపరిచే సమయం వరకు మీ కాపుదల మీరే అందచేసి మీరే ఘనత పొందమని రాత్రియు పగలయు ఉదయమును మధ్యాహ్నం సాయంకాలము సమయమనక సంపూర్ణముగా మీ సహకారం నీ బిడ్డకి అందించబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ కావలసిన బలమునివ్వండి, కావలసిన జ్ఞానమునివ్వండి, కావలసిన ఓర్పునివ్వండి, కావలసిన నేర్పునివ్వండి. తల్లిగా సంపూర్ణముగా తల్లిగా మార్చబడడానికి అవకాశం కలిగిస్తూ మీరే మహిమ పొందొచ్చు, మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్ములను మీరు చేసిన విధము చూడగా మాకు భయము కలుగుచున్నదని దావీదు పలికినట్టుగా నీ యందు భయభక్తులు కలిగి మీరే మమ్మల్ని చేశారని విశ్వసిస్తూ గ్రేసీకు కూడా మీరు ఇచ్చిన బహుమానమును మీరే ఇచ్చారని విశ్వసించే అవకాశమును మాకిచ్చినందుకు, ఆ కుటుంబం వారికి మీరు దయచేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియ రక్షకులను కూడిన బిడ్డలను దీవించిన, వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించిన, గ్రేసీకి బహుమానం ఇచ్చి సన్మానమును ఏర్పాటు చేసిన మా ప్రియ రక్షకుడును సన్మానించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకున్నాం. మా ప్రియ దేవుడును బిడ్డను దీవిస్తూ బిడ్డకు కావాల్సిన బిడ్డనిస్తూ తల్లిని బిడ్డను వేరుపరిచి ఆనందాన్ని అందరికీ అనుగ్రహించబోతున్న మా ప్రియ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ ఈ దీవుల బిడ్డకు అందిస్తూ ఈ భద్రత సంపూర్ణముగా యేసుక్రీస్తు నామములో బిడ్డకు సమర్పిస్తుంటున్నాం. ఆమేన్.
జీవించుచున్నవాడ నన్ను కొన్నవాడ వందనమో నీకు నా వందనమో. ప్రేమించుచున్నవాడ నన్ను కన్నవాడ వందనమో నీకు నా వందనమో. జీవించుచున్నవాడ నన్ను కొన్నవాడ వందనమో నీకు నా వందనమో. ఆనందమిచ్చువాడ ఆలోచనిచ్చువాడ ఆదరణనిచ్చువాడ అద్భుతాలు చేయువాడ. ఆనందమిచ్చువాడ ఆలోచనిచ్చువాడ ఆదరణనిచ్చువాడ అద్భుతాలు చేయువాడ. వందనమో నీకు నా వందనమో. వందనమో నీకు నా వందనమో. వందనమో నీకు నా వందనమో. వందనమో నీకు నా వందనమో. ప్రేమించుచున్నవాడ నన్ను కన్నవాడ వందనమో నీకు నా వందనమో. జీవించుచున్నవాడ నన్ను కొన్నవాడ వందనమో నీకు నా వందనమో. మార్గము చూపువాడ జీవంబు ఇచ్చువాడ సత్యంబు తెలుపువాడ స్వర్గాన్ని చేర్చువాడ. మార్గము చూపువాడ జీవంబు ఇచ్చువాడ సత్యంబు తెలుపువాడ స్వర్గాన్ని చేర్చువాడ. వందనమో నీకు నా వందనమో. వందనమో నీకు నా వందనమో. వందనమో నీకు నా వందనమో. వందనమో నీకు నా వందనమో. ప్రేమించుచున్నవాడ నన్ను కన్నవాడ వందనమో నీకు నా వందనమో. జీవించుచున్నవాడ నన్ను కొన్నవాడ వందనమో నీకు నా